నమస్తే, నేను మీ దోస్తు సు. కొద్దిగా వంకాయ తీసుకున్నాను, కొంచెం పొటాటో ఆలుగడ్డ తీసుకున్నాను, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ సన్నగా స్లైస్ చేసుకున్నా, ఆనియన్ స్లైస్ చేసి పెట్టుకున్నా చిన్నగా. దాని తర్వాత ఏంది చేసినానంటే ఆలుగడ్డలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కొద్దిగా. వంకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నా. లేదు సో మేము చాలా హెల్త్ కాన్షియస్ అంటే ఎయిర్ ఫ్రైయర్ చేసుకోండి, ఎయిర్ ఫ్రై లోపల ఎయిర్ ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే 2 స్పూన్ల ఆయిల్ పోసేసి అది వేడైన తర్వాత ఈ టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి సాటే చేయండి. సాటే చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి కలిపేసి కొద్దిగా అవి వేపుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆయిల్ లోపల అవి వేసి ఆలుగడ్డల్ని కూడా 1 మినిట్ సాటే చేసి పక్కకు జరిపేసి 1 స్పూన్ కారం పొడి, సగం స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసేసి అన్నిటిని మంచిగా కలిపేసేసుకొని దాని తర్వాత వంకాయలు వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి దాని మీదకి వెళ్ళి స్టీమ్ మెథడ్ అనమాట. మూత మీద కొద్దిగా వేడి నీళ్ళు పోసేసి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే అంటే మగ్గించుకుంటే వంకాయ ఆలుగడ్డ కూర గుర్తుందా? దావతులల్లో వెజిటేరియన్ కర్రీస్ పెడుతుండే బగారన్నము ప్లస్ వంకాయ ఆలుగడ్డ కూర మస్తు ఉంటుండే కదా, నోట్లు ఊరిలో వస్తున్నాయి కదా.